కృష్ణా జిల్లా మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొల్లు రవీంద్ర బైఠాయించారు. దొంగ పట్టాలు జారీ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేరు నాని తన కొడుకుని అందలం ఎక్కించేందుకు పేద ప్రజలకు దొంగ పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు. మరో 2 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ పెట్టుకుని దొంగ పట్టాలతో ప్రజలు మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దొంగ పట్టాలు జారీ చేసే అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉందా అసలు ఇది జీవో ఉందా? దీని మీద తహసీల్దార్ సంతకం స్టాంప్ వేశారు. తహసీల్దార్ ఏ తహసీల్దార్ తెలియదు, అట్లాగే ఏ డేటో లేదు, అక్కడ ఏదో గవర్నమెంట్ అఫీషియల్ ముద్ర లేదు. అంటే ఇది మోసం కాదా? ప్రజలు మోసం చేయదు కాదా? పేరు నాని గారు ఈ రకంగా వందలాది వేలాది మందికి దొంగ పట్టాలు తయారు చేసి రోడ్ల మీద ఇచ్చేస్తూ పంచుకుంటూ పప్పు బెల్లాలు పంచుతున్నట్టు పనిచేస్తూ మోసం చేస్తా ఉన్నాడు. ఇంకా పైగా అంటాడు ఆయన ఇస్తే తప్పేంటి అని చెప్పి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇవాళ మీకు ఈ పట్టాలకి హక్కులు వస్తాయా? అసలు ఈ పట్టాలు పనిచేస్తాయా? లేదు, ఇవాళ మడుగు పోరంబోకులో మీరు ఇల్లు వేసుకోమని చెప్తా ఉన్నారు. రాత్రికి వాటికి ఇంటి పన్నులు వేస్తా ఉన్నారు. రాత్రికి వాటర్ ట్యాప్లు వేస్తా ఉన్నారు. ఇవన్నీ చెల్లుతాయా? ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తా ఉన్నారు? ఎన్నికల్లో గెలవడం కోసమేనా? ఇంత దిగజారాలా? 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారుగా, అప్పుడు మీకు గుర్తు రాలేదా? ఇవాళ ఎన్నికలకి 3 రోజుల్లో కోడ్ రాబోతా ఉంది, 1 నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇవాళ మీ అధికారం పోద్దనే భయంతో ఇవాళ ఈ రకంగానే చేసుకుని ఏదో ఒకటి లబ్ధి పొందాలని తప్పుడు రాజకీయాలు చేసే ఇటువంటి కుట్రలు మానుకోవాలి పేరు నాని గారు.